హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శిరీష జైపాల్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి ఏంటి అంటే నేను ఒక 3-4 వీడియోస్ అయితే చేస్తున్నాను మా కొత్త ఇంటి కోసము, ఒక సిరీస్ లాగా. అవి నేను ఇక్కడ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఆల్రెడీ చూసినట్టయితే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మేము ఇంకా ఇల్లు షిఫ్ట్ అయ్యే ముందు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నేను మొత్తం ఎంటీగా ఉన్నప్పుడు తీసుకుందాం మనసప్పటికి, అప్పటికి మాకు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. నేను కొంచెం బిజీగా ఉండే, నేను వచ్చి చూసుకునే లోపు వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో వర్క్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఈ క్లిప్పింగ్స్ అన్నీ ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు చాలా డిఫరెన్స్ తెలిసిపోయింది. ఆల్రెడీ ఉంటున్నాం కాబట్టి నాకంటూ ఒక ఆహో ఇలా ఉండేనా మా ఇల్లు, ఇప్పుడు ఇలా మారిపోయిందా అనిపిస్తుంది. ఫస్ట్ డ్రీమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 90% వర్క్ అయిపోయింది మేము తీసుకునేటప్పటికే. మేము ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే చేయించుకుంటున్నాము. దాన్ని ఎట్లా మార్చుకున్నాము ఏంటి, చిన్న కొత్తగా మళ్ళీ సిమెంట్ వర్క్ ఏం చేయించదలుచుకోలేదు. అది కొంచెం పెద్ద ప్రాసెస్ అనేసి, ఎక్కడైనా మాకు ఎక్స్ట్రాస్ కావాలంటే వుడ్తోనే ఇంకా మేము పార్టిషన్ చేసుకోవడం కానీ సపరేషన్ చేసుకోవడం కానీ అలాంటివి మేము చేసుకున్నాం అనమాట. ఇదైతే కింద సిట్టింగ్ హాల్, గెస్ట్ హాల్ అనమాట. సోఫా అదైతే అవుతూ ఉంది, ఫుల్గా డస్ట్ అనమాట. మేము రోజుకి ఒకసారి అట్లా వచ్చి చూసేసి వెళ్తున్నాము. అప్పుడు కొంచెం గుళ్ళో బ్రహ్మోత్సవాలు అవుతుంటే కొంచెం బిజీగా ఉండే అనమాట. ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఇవి. సో నేను అన్ని వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. హోప్ మీకు నచ్చుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మాకు తెలిసినవి అండ్ తెలుసుకున్నవి చాలా ఉన్నాయి ఈ వీడియోస్లో. ఈ ఒక్క పాటలనే కాదు, నేను ముందు అయినా మొత్తం ఎండ్ వరకు అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాను. అందరికీ తెలిసిన విషయమే, ఇల్లు అనేది అంత చిన్న విషయం అయితే కాదు. మేము చాలా ఇప్పటికే ఏమంటారు దెబ్బతిని ఉన్నాం కాబట్టి మాకు ఒక చిన్న ఐడియా అంటూ వచ్చింది. ఇంకా ప్రస్తుతానికైతే గ్యాస్ స్టవ్ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. మేజర్గా మాకు అదే కావాల్సింది. ఆల్రెడీ నేను యూస్ చేస్తుంది హబ్ ఏంటంటే ఒక 7-8 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇంకా నాకెందుకు దాని లైఫ్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ కొత్త ఇంట్లో కొత్తగా పెట్టుకుందాము, ఇంకా ఇన్ని కొంటున్నాం కదా అన్నట్టు స్టార్ట్ అయ్యాము. ఆ రోజు బాగా లేట్ అయిపోయింది స్టార్ట్ అవ్వడమే. చూస్తూ నిజాంపేటలో ఇది ప్రెస్టేజ్ ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చాము. నాకు ఏమీ నచ్చలేదు అండ్ మోడల్స్ అంతా ఏమీ లేవు. మా వంటగట్టు ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకొని మేము వెళ్ళామన్నమాట. సో అకార్డింగ్ టు దట్ తీసుకోవాలని. ఇప్పుడు హబ్స్ కానీ లేకపోతే టాప్స్ కానీ ఏవైనా మనకి మెజర్మెంట్స్ని బట్టే ఇస్తున్నారు. నాకు ఇంతకుముందున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా వాడుతూ ఉంటే ఏది బెస్ట్ అంటారు మీ వెర్షన్లో? మీకు స్టీల్ బెస్ట్ అనిపిస్తుందా, లేకపోతే గ్లాస్లోనా, ఇందులోనే హబ్బా, లేకపోతే హబ్ టాపా, లేకపోతే అంటే రకరకాలు ఉంటాయి కదా, మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? నేనైతే 100% స్టీల్దే బెస్ట్ అని చెప్తాను. జస్ట్ స్టీల్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి ఇప్పుడు. అసలు 4 బర్నర్స్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయో నేను చూశాను, చాలా బాగున్నాయి. బట్ ఏమంటారు చూసారా, అది కంఫర్ట్ కంటే ముందు కూడా మనం ఒక లుక్ వైజ్ చూస్తాం కదా ఫస్ట్. సో ఇంకా స్టీల్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. నేనైతే కొన్ని రకాలు చూశాను, చాలా రకాలుగా. బజాజ్లో చూశాను, ప్రెస్టేజ్లో చూశాను. ఆ తర్వాత విజయ్ సేల్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా అంటే చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఒకటేసారి ఇంకా గ్లాస్ స్టవ్ తీసుకొని దానికి తగ్గట్టుగా చిమ్నీ కూడా తీసుకుందామని నేను అక్కడ చూశాను. చాలా ఉన్నాయి, బట్ నేను కొంచెం ఆలోచించుకుంటానని ఒక 1 డే అట్లా చూసుకున్నాను అనమాట. తర్వాత నేను గూగుల్ చేసుకొని మామూలుగా తెలుసుకొని ఏదైతే బెటర్. అండ్ చెప్పాను కదా, అకార్డింగ్ టు మాకెంత రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మాకు ఎక్కువ అంటే హైట్ ఉంటుంది కదా, అది ఎక్కువ లేదనమాట మా గట్టులో. సో ఇప్పుడు ఉన్నాయన్నీ చాలా బ్రాడ్గా ఉన్నాయి. దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 1-2 డేస్ అయితే టైం పట్టింది. అసలు ఫస్ట్ మేము గ్యాస్ స్టవ్తోని స్టార్ట్ చేసాం షాపింగ్. అంటే చిన్నవి కొంటూనే ఉన్నాం, బట్ మేజర్గా స్పెషల్గా వెళ్ళింది దీనికోసమే. అది మమ్మల్ని మామూలుగా తిప్పలు పెట్టలేదనమాట. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఎలికా, ఫ్యాబర్, హిండ్వేర్ చాలా ఉన్నాయి. నేనైతే ఫేబర్ కానీ ఎలికా కానీ తీసుకుందామన్న ఉద్దేశంతోనైతే ఉన్నాను. బట్ ఈ గ్యాస్ స్టవ్లు అన్నీ చూస్తే మాత్రం అసలు మామూలు రేంజ్లో లేవు.
వన్స్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మార్చడానికి ఉండదు కాబట్టి నేను ముందే ఫిక్స్ అయిపోయాను, ఈసారి మాత్రం హబ్ పెట్టించకూడదు, అది 2-in-1గా యూజ్ అవ్వాలి. అంటే ఫ్యూచర్గా నాకు ఏమన్నా పెట్టాలనిపిస్తే పెట్టించేలాగా ఉండాలి, అది 2 రకాలుగా యూజ్ అవ్వాలని ముందే ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ 8 years నుంచి వాడుతున్నాను కాబట్టి కొంచెం బోర్ కొట్టేసింది అనమాట హబ్. లోపల తీయించడం అదంతా కొంచెం కష్టం అనిపించింది నాకు. ఇంకా పైన టాప్గా మామూలుగా వంటగట్టు మీద పెట్టి యూజ్ చేసుకునేలాగా ఇంకొన్ని రోజులైతే కావాలంటే లోపల కూడా ఇన్బిల్ట్ చేయించుకునేలాగా మనకు ఆప్షన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకవేళ మీరు చూస్తుంటే అయితే నేను ఒకసారి మీకు క్లియర్ చేస్తున్నాను అనమాట. అండ్ మనకి గ్యాస్ స్టవ్ని అంటే ఆ వెడల్పు ఎంతవరకు బర్నర్స్ ఎలా ఉంటాయి, కొన్నేమో 4 పక్కనే ఉంటాయి, దగ్గరగా చిన్నగా ఉంటుంది కదా, అలా కాకుండా వేరేగా అంటే కొంచెం గిన్నెలు పెట్టినా కూడా పట్టే విధంగా ఉండేలాగా చూసుకున్నాను. నాకు కొన్ని నచ్చినాయి. అండ్ దానికి తగ్గట్టుగా మేము చిమ్నీ కూడా చూసాం అనమాట. మామూలు కాస్ట్ లేవు అసలు, 30,000 40,000 ఫుల్ ఆటోమేటిక్ అయితే బాగా కాస్ట్లీ ఉంది. సో అంత బడ్జెట్ మాది కాదని మేము అటు లోగా కాకుండా మరీ ఓవర్ హై లెవెల్ కాకుండా ఇంకా మీడియంలో చూసుకున్నాను. నేను ఫస్ట్ టైం వచ్చాను విజయ్ సేల్స్కి. బట్ హ్యూజ్ కలెక్షన్ ఒక్కొక్క ప్రోడక్ట్ మీద, అంటే మా గ్యాస్ స్టవ్ మీదనే కనీసం ఒక 50-60 మోడల్స్ ఉన్నాయి కావచ్చు. మా హస్బెండ్ బిల్లింగ్ చేసేలోపు నేను వచ్చి ఇక్కడ కొత్త ఫోన్లు ఉంటాయి, శాంసంగ్ గెలాక్సీ ఉంటుంది కదా S24, దాంట్లో పిక్చర్స్ అవి తీసుకున్నాము. ఇంకా మనకు డెలివరీ చేస్తా అన్నారు, బట్ మాకు నెక్స్ట్ డే ఏదో అవసరం ఉందని మేము తెచ్చుకున్నాము. అండ్ మేము కావాల్సిన పీస్ ఆ రోజు అవైలబుల్గా లేదు, వాళ్ళు నెక్స్ట్ డే తెప్పించి పెట్టారనమాట. నెక్స్ట్ డే అటు వెళ్తే మేము వెళ్ళి ఇంకా కార్లో తెచ్చుకున్నాం. ముందు రోజు నైట్ బండి మీద వెళ్ళాం కాబట్టి ఇంటికి వచ్చాక మాత్రం ఓపెన్ చేసి చూసుకున్నాము ఎట్లా ఉంది ఏంటి అనేది. బట్ మాకు ఒక చిన్న ట్రబుల్ వచ్చింది ఇందులో. సో దాన్ని మళ్ళీ మేము రివర్స్ ఇచ్చి వేరే తెచ్చుకున్నాం అనమాట. నేను ముందు వీడియోస్లో ఏం తీసుకున్నాం ఏంటి చూపిస్తాను, ఎందుకంటే తీసిన క్లిప్పింగ్స్ అయితే నా దగ్గర లేవు, నేను తీయలేదు కూడా, మర్చిపోయాను. ఏదైనా మనకు డెలివరీ అయినాక వెంటనే సర్వీస్ పర్సన్ వచ్చి ఓపెన్ చేస్తారు, లేదు మనం ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీగా వీడియో తీసి పెట్టాలన్నమాట, వాళ్ళకు ఒక క్లారిటీ కోసం. అంతా బాగుంది, బట్ మేము ఇగ్నిషన్ ఆన్ చేస్తే అన్ని గ్యాస్లో ఆన్ అయిపోతున్నాయి అనమాట. మాకు అదొకటి చిన్న ఎర్రర్ వచ్చినుండే. తర్వాత దాన్ని చెప్పాను కదా, మాకు చాలా ట్విస్ట్లు ఇచ్చింది మాకు ఈ గ్యాస్ అని. తర్వాత ఫైనల్గా మేము ఇంకోటి తీసుకున్నాము, బట్ కొంచెం షార్ట్ పీరియడ్ తర్వాత ఒక 1 week 10 days తర్వాత వెళ్ళి తీసుకున్నాము. మనకి లైఫ్ టైం అయితే బాగానే ఉంటుంది ఇవన్నీ. ఇంతకుముందు నేను ప్రెస్టేజ్ బాగా నమ్మకం అనమాట, కానీ ఈసారి ప్రెస్టేజ్కి వెళ్ళదలుచుకోలేదు, వేరే దానికి వెళ్దామని. ఇప్పుడు కొత్తవి వచ్చాయి కదా హబ్లో కూడా, చాలా మోడల్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఓవరాల్గా మేము తీసుకుంది అయితే కాఫ్ బ్రాండ్ చాలా బాగుంటుంది. బట్ ఇగ్నిషన్ ఆన్ చేస్తే అన్ని గ్యాస్లు ఒకటేసారి రావడం స్టార్ట్ అయింది, నాకు అదొక్కటి నచ్చలేదు. ఇంకొక 1 week తర్వాత మేము వెళ్ళి మళ్ళీ మార్చుకున్నాం అనమాట. హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.